నేను డాక్టర్ భరత్ కుమార్ సూరిశెట్టి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ యశోద హాస్పిటల్ మలక్పేట్. నేను లాస్ట్ 5 ఇయర్స్‌గా అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. సో, ఇప్పుడు మనము మన పేషెంట్ గురించి మాట్లాడదాము. ప్రియాంక అని 32 ఇయర్స్ అమ్మాయి. ఆహ్, మన యశోద హాస్పిటల్‌కి తను వచ్చినప్పుడు పొటాషియం చాలా లోగా ఉండింది. అంటే ఇక్కడికి హాస్పిటల్‌కి రాకముందే మన ఖమ్మంలో అండ్ కొత్తగూడెంలో ఒక 3 డేస్ అడ్మిట్ అయ్యి, అక్కడి నుంచి సీరియస్ కండిషన్‌లో మా దగ్గరకొచ్చిందన్నట్టు. వచ్చినప్పుడు తను స్పృహలో లేకుండా కోమాలో ఉండి వెంటిలేటర్ పైన కూడా ఉన్నిందన్నట్టు. తనకి ఇక్కడ పొటాషియం లో ఉందని ఒక 2, 3 డేస్ నుంచి ట్రీట్మెంట్ జరుగుతా ఉన్నింది. మా దగ్గరికొచ్చేసరికి కూడా మేము చెక్ చేస్తే పొటాషియం లో ఉంది. పేషెంట్ కంప్లీట్ అన్‌కాన్షియస్‌లో ఉండి, స్పృహలో లేకుండా షాక్‌లో ఉన్నిందన్నట్టు. అంటే బీపీ కూడా పూర్తిగా మెయింటైన్ అవ్వకపోవడం ఇట్లాంటివి జరిగింది. యూజువల్‌గా చాలా సార్లు పొటాషియం లో ఉంటే పేషెంట్స్ కాన్షియస్‌గానే ఉంటారు. కాకపోతే తనకేంటి అంటే నార్మల్‌గా పొటాషియంలో ఉన్న కాన్షియస్‌నెస్ లేకుండా స్పృహ ఎందుకు తగ్గింది? బీపీ ఎందుకు తగ్గింది? ఇట్లాంటి గురించి మేము కొంచెం డీప్‌గా ఎవాల్యుయేట్ చేసామన్నట్టు. నార్మల్‌గా ఈ హైపోకెలెమిక్ పీరియాడిక్ పారాలిసిస్ అంటారు. అంటే పొటాషియం లో ఉండడం వల్ల నరాలన్నీ చచ్చుబడిపోవడం. కానీ తనకి ఆహ్, పొటాషియం లో ఉండి కూడా మిగతా సింప్టమ్స్ కూడా కనిపించాయన్నట్టు మనకి. సో, ఇట్లాంటిది కనిపించినప్పుడు మేమేం చేసామంటే ఇక్కడ డీప్‌గా ఎవాల్యుయేట్ చేసాం. చేసినప్పుడు మనకేం తెలిసింది అంటే తనకి కిడ్నీలో రీనల్ ట్యూబులర్ అసిడోసిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. సో, దాంట్లో ఏంటంటే మనకి ఎప్పుడైనా కూడా మన శరీరంలో సోడియం కానీ, పొటాషియం కానీ ఇట్లాంటివన్నీ కిడ్నీ నుంచే మనకి బ్యాలెన్స్ అనేది జరుగుతుందన్నట్టు. సో, తనకి కిడ్నీలో పొటాషియం లాస్ అవుతుంది. కిడ్నీలో పొటాషియం లాస్ ఎందుకు అవుతుందని ఇంకా ఫర్దర్‌గా డీప్‌గా ఎవాల్యుయేట్ చేసాం. చేస్తే తనకి జాగ్రెన్ సిండ్రోమ్ అనే ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ ఒకటుంది. సో, ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఏంటి అంటే, మన శరీరంలో ఉన్న కణాలే మన కణాల పైన దాడి చేస్తాయి. సో, ఇట్లాంటి వాళ్ళకి మల్టీ సిస్టమ్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుందన్నట్టు. అంటే కొంతమందికి కీళ్ళవాతం రావచ్చు. కొంతమందికి ఐస్‌లో కానీ, లేకపోతే మౌత్‌లో అంతా డ్రైనెస్ ఉండడం ఇట్లాంటివి ఉంటుంది. తనకి ఈ జాగ్రెన్ సిండ్రోమ్ వల్ల కిడ్నీలో పొటాషియం లాస్ అనేది ఎక్కువ జరుగుతుందన్నట్టు. సో, తనకి అగ్రెసివ్‌గా ఫస్ట్ పేషెంట్‌కి షాక్ కరెక్ట్ చేసి వెంటిలేటర్ నుంచి బయటకి తీసుకొచ్చాం. తర్వాత పొటాషియం కరెక్షన్ కంటిన్యూయస్‌గా 3 డేస్ కరెక్షన్ చేశాం. దాని తర్వాత ఈ రీనల్ ట్యూబులర్ అసిడోసిస్‌కి అండ్ అట్లాగే ఈ జాగ్రెన్ సిండ్రోమ్‌కి ఇమ్యూనిటీ చేంజ్ చేసే మెడికేషన్స్ కూడా స్టార్ట్ చేసినాం. ఇవి స్టార్ట్ చేశాక పేషెంట్ క్రమంగా ఇంప్రూవ్ అయిపోయింది. ఆల్మోస్ట్ అడ్మిట్ అయిన తర్వాత 4-5 డేస్‌లో కంప్లీట్ నార్మలైజ్ అయిపోయింది. 5 డేస్ తర్వాత తనని డిశ్చార్జ్ చేయడం జరిగింది. డిశ్చార్జ్ తర్వాత కూడా రెగ్యులర్‌గా మన దగ్గరికి ఫాలోఅప్‌కొస్తుంది. ఫాలోఅప్‌కొస్తున్నప్పుడు మనం ఎవ్రీ మంత్ పొటాషియం చూసుకుంటున్నాం. అవి బానే ఉంటుంది. కిడ్నీకి సంబంధించిన పరీక్షలు చేసినా బానే ఉంటుంది. సో, తనకిప్పుడు కంటిన్యూయస్‌గా లాంగ్ టర్మ్ ఇమ్యునోమాడ్యులేషన్ అనే ఆహ్, ఇమ్యూనిటీ చేంజింగ్ థెరపీని స్టార్ట్ చేశామన్నట్టు. అది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఇప్పటికి 7, 8 మంత్స్ అయింది. పేషెంట్ ఇప్పటివరకి స్టేబుల్‌గానే ఉంది. మళ్ళీ అంటే అట్లాంటి అటాక్స్ అనేవి తనకి రావట్లేదు. సో, ఈ మీటింగ్‌ల వల్ల నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, నార్మల్‌గా ఈ హైపోకెలెమిక్ పీరియాడిక్ పారాలిసిస్ అనేది చాలా మందిలో చూస్తూనే ఉంటాం. అంటే ఆల్మోస్ట్ ఒక 1000లో ఒకరిద్దరు మందికి చాలా కామన్ కండిషన్ ఉంటుంది. సో, అట్లాంటి వాళ్ళేంటంటే ఓన్లీ పొటాషియం థెరపీ తీసుకొని నార్మలైజ్ అయితుంటారు. కాకపోతే ఈవెన్ పొటాషియం ఇచ్చినా కూడా ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటే, మనం ఏదైనా మేజర్ కాజ్ కోసం చూడాల్సొస్తుందన్నట్టు. సో, ఈ పేషెంట్‌లో చూస్తే ఈ రీనల్ ట్యూబులర్ అసిడోసిస్ అండ్ అట్లాగే జాగ్రెన్ సిండ్రోమ్ ఈ 2 కండిషన్స్ అనేవి తనకి మనం డయాగ్నోస్ చేయడం జరిగింది. సో, ట్రీట్మెంట్ ఇప్పుడు ఇచ్చినప్పటి నుంచి తను చాలా స్టేబుల్‌గా ఉంది. ఇప్పుడు మనం పేషెంట్ మాటల్లో తన ఎక్స్‌పీరియన్స్ గురించి విందాం. థాంక్ యూ. నమస్కారం. నా పేరు ప్రియాంక. నాకు పొటాషియం తగ్గింది. అంటే ఏప్రిల్ నెలలో స్టార్ట్ అయింది. మామూలుగా పొటాషియం క్యూర్ అయినట్టు అనిపించింది 1 వీక్. 1 మంత్ తర్వాతకి మళ్ళీ అట్లనే అదే విధంగా పొటాషియం తగ్గిపోవడం జరిగింది. కొత్తగూడెంలో చూయించుకున్నాం 1 వీక్. కొత్తగూడెంలో చూయించుకున్నాం. అక్కడ క్యూర్ కాలేదు. ఖమ్మం వచ్చాం. ఖమ్మం వచ్చినాక 1 డేకి సీజర్ అయిపోయేసరికి హైదరాబాద్ వెళ్ళాం. సార్వల్ హాస్పిటల్. నా పేరు రాంబాబు అండి. పేషెంట్ వాళ్ళ హస్బెండ్‌ని. పొటాషియం తగ్గిందనేది స్టార్టింగ్‌లో అన్నారు. ట్రీట్మెంట్ చేయించాము. చేయించాక 1 మంత్‌కి మళ్ళీ రిపీటెడ్‌గా అలాగే 1 మంత్, 2 మంత్స్ కూడా అలాగే అయింది. అదేంటంటే సివియర్‌గా అయింది. కొత్తగూడెంలో అడ్మిట్ చేశాం. ఒక 2 డేస్ అడ్మిట్ చేస్తే కూడా అక్కడ కూడా క్యూర్ అవ్వలేదు. అక్కడ నుంచి ఖమ్మం తీసుకొచ్చాం. ఖమ్మం తీసుకొచ్చేసరికి ఈలోపు పారాలిసిస్ టైప్ వచ్చేసి కాళ్ళు, చేతులు అసలు ఇంకేం పని చేయలేదు. ఇక్కడ డాక్టర్‌ని కన్సల్ట్ అవుతే వేరే ఏదైనా హాస్పిటల్‌కి తీసుకెళ్ళని చెప్తే యశోద హాస్పిటల్‌కి తీసుకెళ్ళాం. భరత్ కుమార్ సార్ గారు అప్పుడు టేకప్ చేశారు. ఆ తర్వాత ఇంకా 5 డేస్ మెడికేషన్‌లో ఉండి, వెంటిలేషన్‌లో ఉండే చిన్న చిన్నగా రికవర్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఉంది.
బాగా రికవరీ అయింది. మాది కొత్తగూడెం అండి. కొత్తగూడెంలో రామవరం విలేజ్. పేరు రాంబాబు నాది. మా మిసెస్ పేరొచ్చేసి ఏ. ప్రియాంక అందరిలో. సాటిస్ఫాక్షన్ అయ్యామండి. అసలు తను ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్‌కొచ్చిందంటే మేము అసలు నమ్మలేకపోతున్నాం. అట్లాంటి స్టేజ్‌లో తీసుకెళ్ళాం. మేము తీసుకెళ్ళేటప్పుడు తను అన్‌కాన్షియస్‌లో ఉంది. అసలు ట్రీట్‌మెంట్‌కి కూడా కొంచెం రెస్పాండ్ అవ్వలే. అసలేంటి ఓన్లీ మేము పొటాషియం అనే అన్నాము. పొటాషియం తగ్గిందని ఇక్కడ రిపోర్ట్స్ కూడా చూసి పొటాషియం తగ్గిందనుకున్న తర్వాత వేరే వేరే కాంప్లికేషన్స్ ఉన్నాయని భరత్ సార్ గారు అయన్నీ వాటిని ఒక్కొక్కదాన్ని రెక్టిఫై చేసుకుంటూ వచ్చి ఫైనల్‌గా ఈ స్టేజ్‌కి తీసుకొచ్చారండి. అసలు ఒక బాడీలో ఏ పార్ట్ పని చేయలేదు. ఓన్లీ మాట తప్పితే. ఓన్లీ ఒక మాటే వచ్చేది. కాళ్ళు, చేతులు గాని, మెడ గాని అసలు ఏ పార్ట్ కూడా ఇంకా పని చేయలేదు. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు నడుస్తుంది. అంటే తర్వాత చిన్న చిన్నగా రికవర్ చేసి తీసుకొచ్చారండి. ఇప్పుడు తన పని తను చేసుకోగలుగుతుంది. ట్రీట్మెంట్ మేడం 8 డేస్ పట్టింది మేడం. ఫైట్ రికవరీ అవ్వడానికి 7 డేస్ అలా పట్టింది. డిశ్చార్జ్ అయిన తర్వాత మెడికేషన్‌లో ఉన్నారు కదా! చిన్న చిన్నగా రికవర్ అయింది.